పరిమళమై సాంస్కృతిక చింతామణి నాటక ఆధ్యాత్మిక రస పరిమళమై పరిమళిస్తున్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఎంతో మంగళకరంగా, శ్రీకరంగా, శుభకరంగా, శోభస్కరంగా, యశస్కరంగా, ప్రీతివర్ధనమై విరాజిల్లుతూ నవోన్మేష చైతన్య మాలికగా పరిడమిల్లుతుందని నేను భావిస్తూ ఉన్నాను. విరాజమానసమైనటువంటి పంచాయతన ఆలయ స్పర్శతో ఈ ప్రాంతమంతా కూడా విరజిల్లుతుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రాగానే ఒక్క దర్శనం చేసిన తర్వాత మరలా సందర్శించాలనేటటువంటి మనస్సుకి బంధనం కలిగేటటువంటి నిర్మించబడినటువంటి ఈ క్షేత్రం పరమ పవిత్ర పావన పుణ్య క్షేత్రమై విరాజిల్లుతుందండలో నిస్సందేహం అని తెలియజేస్తున్నా. ఇంతటి చక్కనైనటువంటి పంచాయతన ఆలయం ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథంచ మహేశ్వరం అంటారు. 5 ప్రధాన దేవతామూర్తులతో కూడినటువంటి ఆయనం పంచాయతనం. పంచ అంటే 5, ఆయతనం అంటే స్థలం. అటువంటి అంబిక అమ్మవారు, ఆదిత్యం సూర్యనారాయణ స్వామి వారు, విష్ణుం శ్రీ మహావిష్ణువు, గణాధిపతంచ అంటే గణాధిపతుడు అంటే వినాయకుడు, మహేశ్వర అంటే ఈశ్వరుడు. ఇటువంటి 5గురితో కూడినటువంటి పంచాయతన ఆలయం నిర్మాణం ఒక్క మాట చెప్తా. ఇంతటి మహోత్తరమైనటువంటి గ్రామంలో మీకు తెలుసో తెలియకనో ఒక అద్భుతమైన విషయాన్ని సమాజానికి, ప్రపంచానికి మీరు అందించారు. అది ఏమిటి అంటే, ఒకే ఒక దేవతను పూజిస్తూ ఆరాధిస్తూ హిందువులుగా ఉంటూ మనమే వివిధ దేవతల్ని ఆరాధించే మనం ఇక్కడ పంచాయతన ఆలయ నిర్మాణంతో ఒక విశేషమైనటువంటి బోధన ఈ సమాజానికి అందించారు. ఏమిటి అంటే, సబ్కా మాలిక్ ఏక్ హై అంటే భిన్నత్వంలో ఏకత్వం, దేవుడు ఒక్కడే అని నిరూపించే ఒక మహత్తరమైనటువంటి తత్వాన్ని ఈ మదనాపురం గ్రామం ఏర్పాటు చేసిన సభాముఖంగా తెలియజేస్తుంది.